మనం కొద్ది రోజులు వెనక్కి వెళ్తే కొన్ని నెలల క్రితం ఆ, సినీ హీరో శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు అటు తెలంగాణలో ఇటు ఏపీలో ఒక మంచి దుమారాన్ని లేపాయి. ఎందుకంటే ఆయన ఒక ఆ, ఆడియో ఫంక్షన్లోనో సక్సెస్ మీట్లోనో సంథింగ్ ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు. సో దాంట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలమ్మ, నిండుగా డ్రెస్ చేసుకోండి, చీరలు కట్టుకోండి, సో మీరు కనిపించేలాగా కట్టుకుంటాం వల్ల వచ్చేదేం లేదు అని చెప్పి ఆయన డ్రెస్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఇది పెద్ద దుమారాన్ని రేపటం, తెలంగాణ మహిళా కమిషన్ ఆయన్ని పిలిపించి వివరణ కోరటం, చాలామంది సెలబ్రిటీలు దీని మీద స్పందించడం, కొంతమంది ఆయనకి సపోర్ట్గా మాట్లాడితే కొంతమంది ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా. దీనికి సంబంధించి ఈ సపోర్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళ అభిమానులు, వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్ళ అభిమానులు డిస్కషన్స్ కూర్చుని న్యూస్ ఛానల్స్లో రచ్చలేపినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసేసాం మనం. సో మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, దాదాపుగా ఇలాంటి అంశం మీద ఢిల్లీ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, మహిళల డ్రస్సులను గురించి ఎవరు కూడా కామెంట్లు చెయ్యకూడదు అని చెప్పి తేల్చి చెప్పింది. దీనికి సంబంధించినటువంటి వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఒక మహిళను ఒక వ్యక్తి వేధించడం జరిగింది. సో దాంతో ఆ మహిళ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం, ఆ కంప్లైంట్ కాస్త ఎఫ్ఐఆర్ అవటం, ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ అవటం, ఇది కోర్టు దాకా వెళ్ళటం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి కోర్టు ఆ వ్యక్తి ఎవరైతే ఆ మహిళను ఏడిపించాడో, ఇబ్బంది పెట్టాడో, అతనిది ఏ తప్పు లేదని చెప్పి క్లీన్ చీట్ ఇచ్చి కేసు కొట్టేయడం జరిగింది. ఈ తీర్పుతో అసంతృప్తికి గురైనటువంటి ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టులో నిందితుడి తరపున న్యాయవాది వాదనలు వినిపించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కోర్టు ఏ బేసిస్ మీద దీన్ని కొట్టేసింది అంటే, ఆ అమ్మాయి జీన్స్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని రావటం, ఇది ఈ ఘటన జరగటానికి, ఆ అమ్మాయిని ఏడిపించడానికి కారణమైంది, ఇబ్బంది పెట్టడానికి కారణమైంది అనేటువంటి చెప్పడం. సో మహిళ వేసుకున్నటువంటి డ్రెస్ కారణంగానే అతను తప్పు చేశాడు తప్ప వేరేది కాదు అనే విధంగా ఆ లాయర్ ప్రొజెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైనటువంటి న్యాయమూర్తి, మహిళలు వేసుకునేటువంటి డ్రెస్ అనేది మీరు నిర్ణయించేది కాదు, అది మహిళల స్వేచ్ఛ, అది వారి హక్కు, వాళ్ళకి నచ్చినటువంటి డ్రెస్ వేసుకుంటారు, దాని మీద ఎవరికి కామెంట్ చేసేటువంటి రైట్ ఏ మాత్రము లేదు, వాళ్ళు ఈ విధంగా డ్రెస్ వేసుకున్నారు కాబట్టే మేము వెంటపడ్డాం, వేడిపించాం, వేధించాం అనేటువంటి చెప్పడానికి లేదు. ఇలాంటి వాటికి ఖచ్చితంగా శిక్షలు అమలు చేస్తాము. ఇప్పుడు ఇస్తున్నటువంటి తీర్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి అన్ని కోర్టులకి కూడా ఇది సర్క్యులర్ పంపించాలని, అలాగే న్యాయ వ్యవస్థకు సంబంధించి చదువుకునేటువంటి వాళ్ళకు కూడా ఇది జడ్జిమెంట్ అనేది ఒక లెసన్ లాగా అందరికీ నేర్పించాలని, ఇతర జడ్జిలకు కూడా దీనికి సంబంధించినటువంటి అవగాహన కల్పించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే వారం నిందితుడికి శిక్ష ఖరారు చేస్తాము, వచ్చే వారం అతను పర్సనల్గా కోర్టుకి హాజరవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది.